సాయినగర్ స్టేడియంలో భక్త నివాస్ అనేసి ఉంటుంది. సో అక్కడ వచ్చేసి మన లోపలికి వచ్చి బ్యాచులర్స్ అంతా వచ్చేసి స్నానాలు చేయడానికి ఉంటుంది. స్నానాలు చేసేసి హ్యాపీగా మనం ఇక్కడ భోజనం ఇక్కడ వచ్చేసి భోజనం చేయొచ్చు. భోజనం వచ్చేసి ఫ్రీ భోజనం 100% ఎవరికైనా సరే ఫ్రీ భోజనం సూపర్ ఉంది. భోజనం ఉంటుంది, అది కూడా మీకు చెప్తాను. సూపర్ ఉంది, అసలు చెప్పాల్సిన అవసరమే లేదు, అంత బాగుంది. మీకు చుట్టూ చూపిస్తాను. ఇదే ఫ్రీగా అన్నదానం చేస్తారు. హ్యాపీగా వేసి తినేసి రావచ్చు. కూల్ డ్రింక్స్ కానీ ఏదైనా సరే అంతా ఫ్రీ. ఇదే భక్తి నివాసం చూస్తున్నారు. మనం హ్యాపీగా పోయి స్నానాలు చేయొచ్చు, అన్నీ చేయొచ్చు. బయట కూడా పెడతాను. ఫ్రీ దర్శనానికి వచ్చేసి భోజనం ఇక్కడ పెడతారంటే అన్నం పెట్టారు. ఇక్కడ వచ్చేసి అన్నీ వచ్చేసి తక్కువ. 10 రూపాయల వాటర్ బాటిల్ ఇది వచ్చేసి 20 రూపాయలు. ఐస్ క్రీమ్ వచ్చేసి 20 రూపాయలే. ఇక్కడ ఏదైనా సరే తక్కువగా ఉంటుంది, ఎందుకంటే ఆల్రెడీ మనల్ని అరిసేసారు వాళ్ళు. వాళ్ళకి తెలియకుండా తీయాల్సింది, తెలిసి తీసేసాము. సో అట్లనే ఉంటారు. ఇది ఇక్కడికి వస్తే మాత్రం బాగుంటుంది. బాదం పప్పులు, గేదె పప్పులు అన్నీ ఉంటాయండి. బయట అయితే 40 రూపాయలు, ఇక్కడైతే 40 రూపీస్. సాయాశ్రమంలో వాటర్ బాటిల్ దగ్గర నుంచి అన్నీ దొరుకుతాయి. ఇది వచ్చేసి బస్ స్టాప్ అనుకుంటా. ఈ ఫ్రీ బస్సులు అన్నీ ఏడే వచ్చి నిలబడతాయి ఫ్రీగా. బాగుంటుంది. ఇదే మీరు వచ్చి మేము రూములు కానీ అన్నీ ఇక్కడే తీసుకోవచ్చు. భోజనం కానీ అన్నీ ఉంటాయి. చెప్పాను కదా 20 రూపాయలు. అన్నీ బాదం పప్పులు అన్నీ ఉంటాయి. చూసారు కదా బాదం పప్పులు, అన్ని బాదం పప్పులు ఉంటాయి. బాగుంది, మంచి ఎనర్జీ. కాకపోతే ఇక్కడ కొంచెం బాగానే ఉంది, వాతావరణం చల్లగా ఉంది. చూసారు కదా, ఇవన్నీ కూడా హోటల్స్ ఉంటాయి. ఇవన్నీ హోటల్స్, ప్రతి ఒక్కటే హోటల్. మీరు ఒకవేళ ఇక్కడికి వస్తే కూడా భక్తి నివాసు సాయాశ్రమం ఆన్లైన్లో బుకింగ్ చేసుకొని రావాలి. మొత్తం హోటల్సే టోటల్. చూస్తున్నారు కదా, మీ రేంజ్కి తగ్గట్టుగా ఉంటుంది. ఒకవేళ ఎక్కువ రేంజ్ ఉన్న వాళ్ళైతే ఎక్కువ రేంజ్ హ్యాపీగా పెట్టుకుని ముందు హోటల్స్ నీరు వచ్చి మీరు దిగొచ్చు. అట్లా కాదండి, నేను తక్కువలో అయిపోవాలి, దర్శనం బాగా జరగాలి అనుకున్నాను అనుకోండి. తక్కువలో అయిపోవాలి, దర్శనాలు బాగా జరగాలనుకున్నప్పుడు తక్కువలో అయిపోవాలి, కాస్ట్ లివింగ్ కాస్ట్ తక్కువగా అన్న వాళ్ళకి మాత్రం నేను చెప్తున్నాను, సింగిల్ పర్సన్కి అయితే రూమ్ కూడా అవసరం లేదు. ఇక్కడ జస్ట్ 500 ఇస్తే చాలు రూమ్స్ ఉంటాయి. ఎందుకంటే దేవస్థానంలో రూమ్స్ ఇవ్వరు. ఇది షిరిడీకి వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే ముఖ్యంగా చెప్తున్నాను, ఎలా అంటే ఇక్కడికి వస్తే సింగిల్స్ ఎట్లా అనుకుంటే భక్తి నివాస్ అనేసి ఉంటుందండి. భక్తి నివాస్లో పోయేసి లోపల స్నానం చేయడానికి సపరేట్ గదులు ఉంటాయి. మనకేమో రూమ్స్ ఏం అవసరం లేదు. హాల్ కూడా ఉంటుంది, హాల్లో కూడా పోయి కొనుక్కోవచ్చు, ప్రాబ్లం లేదు.
ఆడికి పోయి స్నానం చేసేసి హ్యాపీగా పక్కనే భోజనం పెడతారు. భోజనం చేసేసి ఒక రోజులో దర్శనం, అంటే ఒకే ఒక రోజు జర్నీ ఇది అంతే. చేసేసి హ్యాపీగా మనం ఇక్కడి నుంచి చూసుకొని హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చేసి 230 రూపాయల లెక్కన. సో ఇప్పుడు ప్రజెంట్ ఏమంటే ఇక్కడ ఏమేమి ఉన్నాయి ఇవి మాత్రమే నేను చూపిపోతున్నాను. అది నాకు ఎంత వీలైతే అంత అయింది, ఎందుకంటే ఇప్పటికే మధ్యాహ్నం 2 అయింది. ఈవినింగ్ 7:30కి ట్రైను. ఆ లోపల మనం తిరగగలమా లేదా, ఎందుకంటే దర్శనం అనేది ఇప్పుడు లేట్ అవుతుంది. సో ఆ దర్శనం లేట్ అవ్వకుండా మనం చూసుకోవడానికి ఇప్పుడు తీయడం ఆల్రెడీ నేను నడుస్తూ వస్తుంది. ఆయాసం కూడా వస్తుంది, ఎందుకంటే ఐస్ క్రీమ్ కూడా తిన్నాను. బాదం మొక్కలు ఎక్కువ ఉన్నాయి ఇంట్లోనే, అది వేరే పొలం కూడా వస్తుంది. ఆల్రెడీ వర్షం అనేది స్టార్ట్ అయింది. సో నేను ఎక్కువసేపు పెట్టకపోవచ్చు, ఎందుకంటే ఫుల్ వాన్ ఉంది. ఇక్కడ షిరిడీలో కూడా కురుస్తుంది, స్టార్ట్ అయింది. నేను కూడా బాబాని చూడడానికి తాసాలాడుతున్నా, ఎందుకంటే బాబాని పోయి చూడాలి. ఫస్ట్ రాగానే స్నానం చేశాను, భోజనం చేశాను ఫ్రీగా. సో మనం ఫ్రీగా భోజనం చేసామనేసి మనం సైలెంట్గా వెళ్ళిపోకూడదు. సో మన వల్ల ఎంత అయితే అంత. సో మనం ఫ్రీగా భోజనం చేసాం కదా, డబ్బులు ఏమి మిగిలిపోయినాయి కదా. సో అందుకని జస్ట్ ఒక 50 రూపీస్ కానీ ఒక 100 రూపీస్ కానీ బాబా ఉండిలో వేసాను. మీరు ఎవరికేం స్పెషల్గా రాసి ఇచ్చి పెద్దగా మనమేం బిల్డప్లు ఏం చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఇచ్చేస్తే చాలు. అది బాబా చూసుకుంటాడు. అది దేవస్థానానికి పోతుంది. దాంట్లో ప్రతి పైసాలో ఈ భోజనం చేసే దాంట్లో ఏదో దాంట్లో మన పైసా అనేది కలుస్తుంది. నేను ఇచ్చింది 100, దీనికి ఇంతే అయింది. మనలాంటి వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉంటారు. సో అటువంటి మనలాంటి వాళ్ళు కోట్ల మంది ఉంటారు. కాబట్టి మనది పైసా పోయినా కూడా పర్వాలేదు ఒక దానిపైన, అది మనకి మంచిదే. మనం చేసిన దానికి వర్త్ అనమాట. ఇప్పుడు ఒక రోజుకి మనం తినాలనుకున్నా కానీ 150, 200, 300, 500 కూడా అవుతుంది ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ మనలాగా ఆంధ్రాలాగా భోజనాలు ఉండవు, ఎక్కడో దగ్గర ఉంటాయి కానీ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది. మనం అసలే చౌకలో ఉంటాం. సో బయటికి ఎక్కడికైనా ఊరికి వచ్చేటప్పుడు ఏదైనా ఊర్లకి లవంగాలు తెచ్చుకోండి, నోట్లో వేసుకొని దగ్గర రాకుండా ఉంటుంది. మాస్క్ అనేది ఖచ్చితంగా పెట్టుకోండి. ఏ ఊరికి వచ్చినా మనం మాస్క్ అనేది పెట్టుకోవాలి, ఎందుకంటే వాతావరణం చేంజ్ అవ్వడం వల్ల సెట్ కాదు. వాటర్ కూడా బాటిల్స్ కొనుక్కొని తాగండి మంచిగా. లేదు కాచుకొని తాగుతానంటే ఇక్కడ మనం కాచుకొని తాగేంత ఇది ఉండదు ఏదైనా ఊరికి వస్తే. సో ఇది ఇంకా నేను నడుచుకుంటూ పోతా అన్నాను బాబా దగ్గరికి. తొందరగా పోయేసి లగేజ్ పెట్టేసి ఆల్రెడీ ట్రై చేసి అక్కడ లగేజ్ పెట్టడానికి అయితే లేదు కాబట్టి లగేజ్ పెడదాం. ఆల్రెడీ ఆయాసం వస్తుంది, ఇంద్రా నడిస్తే కూడా ఆయాసం వస్తుంది. అది వీక్ అయిపోయినాము. లేదలే షిరిడీకి వచ్చే వాళ్ళకి ఎవరంటే ఇక్కడికి వస్తే ఏమైపోద్ది, ఎట్లా అయిపోద్ది, ఎంత అయిపోద్ది, ఇవి ఉంటాయి. సో మనం ఎవరి మాటలు వినాల్సిన అవసరం లేదు. మనకి ఒక స్వతహాగా ఇదనేది ఉంటే సరిపోతుంది. 1000 రూపాయలు వచ్చేసి వెళ్ళిపోవచ్చు. హైదరాబాద్ నుంచి అయితే 1000 రూపాయలు వచ్చేసి వెళ్ళిపోవచ్చు. ఇంకా అంటే టికెట్ రేట్ని బట్టి ఇప్పుడు ఫోను 235, రాను 235 నాకైంది. ఫోను 235, రాను 235, అదొక 470. ఆడొక వాటర్ బాటిల్ ఒక 20, మళ్ళీ పేస్టు, సోపు, సంథింగ్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ కొంచెం అంతే, అంతకుమించి ఇంకేం లేదు. సో హ్యాపీగా స్నానం చేసినాను, రెడీ అయిపోయినాను. బాగా మీకు ఊరిని చూపిస్తా, ఒకసారి చూడండి.